వెల్కమ్ టు స్కిల్ సెంటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్. ఇప్పటికీ మన ఛానల్ ద్వారా తెలంగాణ స్టేట్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది 9 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇవాళ 10th పార్ట్లోకి అడుగు పెడుతున్నాం మనం. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీకు అందడం ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు మన ఆన్లైన్ కోచింగ్ డీటెయిల్స్ కానీ, లేకుంటే ఈ ప్రీవియస్ వీడియోస్ పార్ట్స్ వీడియోస్ కానీ మీరు చూడవచ్చు. అండ్ సెకండ్లీ, మోర్ ఇంపార్టెంట్లీ, ఆన్లైన్ క్లాసెస్ చాలామంది ఇప్పటికి జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకెవరైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్టెడ్ ఉండి జాయిన్ కావాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనకి 3 phases నడుస్తాయి. కంప్లీట్ కోచింగ్ విత్ మెటీరియల్ అండ్ ఎగ్జామ్స్ కలిపి మీకు ఓన్లీ ప్రిలిమ్స్ అయితే 3,000 అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయితే 4,000 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ వస్తుంది. మీకు 2.5 months కోచింగ్ ఉంటుంది. కంప్లీట్ విత్ 3 phases నడుస్తుంది కోచింగ్. ఒకటి ఫస్ట్ బేసిక్స్, ఇనిషియల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి చిన్న చిన్న ట్రైన్ అప్స్, ఓకే, అవన్నీ చేసిన తర్వాత దెన్ దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద టాపిక్స్ ఫేస్లో కాన్సెప్ట్ అండ్ బేసిక్స్ బాగా నేర్చుకుంటారు. దీని తర్వాత రెండోది టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ కవరింగ్ ఆల్ మోడల్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్, ఇవన్నీ కూడా మనము కవర్ చేస్తాము. థర్డ్ ఫేజ్లో టెస్ట్స్, టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్, ఇలా 3 phases చేస్తున్నాం కాబట్టి మనకు ఓవర్ ద 10 years మనకు ఆ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ మనకు ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్తోనే కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అండ్ ఎక్కువ మార్క్స్ మెయిన్స్లో స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 3 phases అనేది కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంకేమైనా వివరాలు కావాలన్నా యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అస్, రైట్? చలో నెక్స్ట్ వే ఆర్ గెటింగ్ ఇన్ టు ద 10th part. సో 71st క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఇప్పటికే 70 questions కంప్లీట్ అయ్యాయి మనకు డిఫరెంట్ పార్ట్స్లో. మీరు ఆ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు, సో దట్ యూ విల్ ఫైండ్ ఆల్ దట్ వీడియో లింక్స్ మా, రైట్? సో 71st క్వశ్చన్ చూడండి. గెలాక్సీ ఈజ్ కోడెడ్ యాజ్ DXIXUV, దెన్ ద కోడ్ వర్డ్ ఫర్ ద స్టార్ ఈజ్ డాష్. సో స్టార్కి కోడ్ ఎంత అని, ఇప్పుడు గెలాక్సీ అలా ఎలా అయింది, ఓకే, అలా స్టార్ని మనం కోడ్ చేస్తే ఏంటి అనేది చూద్దాం, ఓకే? సో ఇప్పుడు చూసుకుంటే మనకు గెలాక్సీ, ఇక్కడ చూసుకుంటే మనకు గెలాక్సీ అనే దాన్ని మనము చూసుకుంటే 7 ఉంది. ఇక్కడ డి అనేది మనకు ఎంత వస్తున్నామో 4, అండ్ ఏ వచ్చేసి మనకు 27 అనొచ్చు. అంటే 1 ఇది లెటర్ 1ని మనం హైయెస్ట్ నెంబర్గా మార్చుకోవాలంటే 27 పెట్టుకోవచ్చు. అండ్ ఇది 24x అనేది మనకు, రైట్? ఇప్పుడు మీరు చూస్తే 7 - 3 అవుతుంది, 27 - 3. సో -3 అని మనం నమ్మొచ్చు. సో అప్పుడు ఎస్ అనేది 19, ఓకే, అండ్ టీ అనేది 20, ఇది 27 కింద పెట్టుకోండి, ఓకే. 1 యాక్చువల్గా 26 తర్వాత వచ్చే నెంబర్ 27 అని తీసుకోవచ్చు. ఆర్ అనేది మనం 18 కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ -3 చేస్తే 19 - 3 మనకు ఎంత వస్తుందమ్మా? 19 - 3 మనకు 16 వస్తుంది. 16 అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? పీతో స్టార్ట్ అవుతుంది, ఓకే, పీ తోటి. అండ్ 20 - 3 17, ఓకే, 17 దేంతో స్టార్ట్ అవుతుంది? క్యూతో. సో పీక్యూ తోటి ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే 4 ఉన్నాయి. సో కాబట్టి మనము వీ నీడ్ టు గో టు ద ఫర్దర్, ఓకే. 27 - 3 24 అని అంటే మనకు ఎక్స్. సో పీక్యూ ఎక్స్ తోటి స్టార్ట్ అయ్యేవి 3 ఉన్నాయి ఆప్షన్స్. నెక్స్ట్ 18 - 3 తీసుకుంటే 15 అని అంటే మనకు కంపల్సరీ ఓ రావాలి. సో PQXO ఇస్ ద ఆన్సర్. లెట్ us see PQXO ఉందేమో 71 క్వశ్చన్ PQXO, ఎస్, ఆప్షన్ 4లో ఉందమ్మా. సో -3 వెళ్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఓకే, ఫిల్ ఇన్ ద ఫాలోయింగ్ గ్యాప్ విత్ సూటబుల్ ఆన్సర్స్ అన్నారు. సో ఇది ఇక్కడే చేసేయచ్చేమో అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ADIP డాష్ అని అన్నాడు. ఏ అంటే మీకు ఎంత మా ఫస్ట్ లెటర్ 1, డి అంటే 4, ఐ అంటే 9, పి అంటే 16. అంటే ఇవి చూడగానే మీకు స్క్వేర్స్ అని అనిపిస్తాయి కాబట్టి ఇది కంపల్సరీ సెకండ్స్లో చేయొచ్చు బిట్. సో కంపల్సరీ మీరు ఇది సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చమ్మా. ఇది 1, ఇది మనకు 4, ఇది 9, ఇది 16. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? ఇది 1 square, 2 square, 3 square, 4 square, నెక్స్ట్ 5 square, 25 అంటే వై. లెట్ us see వై ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో వై ఆప్షన్ ఉందో లేదో అనేది చెక్ చేద్దాం, ఓకే. ఎస్, ఆప్షన్ 2లోనే వై ఉందమ్మా, రైట్? అండ్ నౌ గెటింగ్ ఇన్ టు 73rd క్వశ్చన్. సో 73rd క్వశ్చన్ చూసుకుంటే మీకు ఫర్ రియల్ నెంబర్స్ A, B, A స్టార్ B. సో ఇది సింబల్స్ అని చెప్పవచ్చు మనము. సో ఈ సింబల్ బేస్డ్ క్వశ్చన్ లో స్టార్ కి మనకు A² + B² -3AB, దెన్ 1 స్టార్ 1 అండ్ సో ఆన్ ఇచ్చారు. √2 స్టార్ √2. సో ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని కంపల్సరీ మనం ఎట్లా చేయాల్సి వస్తుంది?
కొంచెం టెక్నిక్స్ ఓకే టెక్నిక్ కూడా అవసరం లేదు మా స్ట్రైట్ అవే 1 అని వాడే ఇచ్చారు మనకు. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ 1 స్క్వేర్ ఇంప్లిమెంట్ చేసేయండి ప్లస్ ఇక్కడ -1 స్క్వేర్ -3 ఇంటూ 1 ఇంటూ -1 వస్తుంది. సింపుల్గా ఇది మనకు జనరల్గా ఈ 1 నుంచి ఫస్ట్ మనము బయట మనకి ఎంత వస్తుందో చూద్దాం రిజల్ట్. ఓకే రిజల్ట్ చూసుకుంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, సో ఇది 1 + 1 2 అవుతుంది, 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సో 2 + 3 5. సో ఇక్కడ 2 + 3 మనకి ఇక్కడ నుంచి 5 వస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి మనకు 5 వచ్చింది. స్టార్ ఇక్కడ నుంచి ఎంత వస్తుందో చూద్దాం √2. సో √2 స్క్వేర్ అంటమ్మా 2 ప్లస్ ఓకే √2 మళ్ళీ √2 అన్నాడు రైట్. సో √2 స్క్వేర్ మళ్ళీ 2 ఓకే -3 ఇంటూ √2 ఇంటూ ఓకే √2 ఇంటూ √2 వస్తుందమ్మా రైట్. సో √2 ఇంటూ √2. సో 2 + 2 ఏంటమ్మా 4 -3 ఇంటూ 2 6. సో 4 - 6 ఇక్కడ నుంచి మనకు -2 వస్తుంది. సో ఈ ఓవరాల్ ప్రాసెస్ నుంచి మనకు -2 వస్తుంది. లెటర్ సి ఇప్పుడు ఇది మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి. ఇప్పుడు లెటర్ సి 5 స్క్వేర్ అని అంటే ఏంటమ్మా ఇక్కడ a స్క్వేర్ ఫస్ట్ 5 స్క్వేర్ 25 -2 స్క్వేర్ ప్లస్ 4 ఓకే -3 ఇంటూ 5 ఇంటూ -2 వస్తుంది. సో ఇప్పుడు 25 + 4 ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 3 5 15 2 30. సో ఇప్పుడు 25 + 4 29 + 30 59 ఆప్షన్లో ఉండలేదో చెక్ చేసుకున్నాం. సి ఇవి ఈజీగా వస్తాయమ్మా ఎవరికైనా మార్కు కాబట్టి ఇట్లాంటి వాటిని అస్సలు వదులుకోకండి. 59 సింపుల్గా అక్కడ ఉన్న వాటిని ఆపరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఇప్పుడు మేము చెప్తున్నప్పుడు సింబల్స్ చెప్పినప్పుడు ఇట్లాంటి మోడల్స్ చాలా చేపిస్తాం జనరల్గా ఆన్లైన్ కోచింగ్లో. సో మీరు చూసుకోండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ కంపల్సరీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అని చెప్తామమ్మా రైట్. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అన్నప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి. ఓకే అది ఏమన్నాడు మనకు ఓకే S1 alone, if S1 alone answer to question, S2 alone answer then second option, S1 and S2 రెండు కావాలంటే థర్డ్ ఆప్షన్, S1 and S2 ఆర్ నాట్ సఫిషియంట్ అయితే ఫోర్త్ ఆప్షన్. దీన్ని డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అని చూడగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ మనం ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే లెటర్ సి 74 నుంచి 76 వరకు ఇచ్చారమ్మా ఈ క్వశ్చన్స్. 74th క్వశ్చన్ చూద్దాం. 74th క్వశ్చన్ ఏమన్నాడు, ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి అన్నాడు. ఏ అనేవాడు సికి ఫ్రెండా? సో ఎస్ అని అంటే మీరు కంపల్సరీ వాడు మీకు కన్ఫామ్గా ఇక్కడ ఉన్న డేటా ద్వారా ఎస్ అని అనుకుంటే ఎస్ చెప్పొచ్చు, లేదంటే నో అని చెప్పొచ్చు. ఎస్ నో రెండు చెప్పడానికి మీకు ఏ డేటా హెల్ప్ అయినా కూడా మీకు ఆ డేటాని మీరు ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదు హెల్ప్ కాలేదు అంటే ఆప్షన్ 4 పెట్టాలి. సో ఇక్కడ చూసుకుంటే ఏ ఫ్రెండ్ ఆఫ్ సి అన్నాడు. నెక్స్ట్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి. సో ఏ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ బి అన్నాడు. ఇక్కడ ఏకి సికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. నెక్స్ట్ దాంట్లో ఏమన్నాడు, బి ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సి అన్నాడు. ఇక్కడ మనకు ఇక్కడ ఏకి సికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి రెండు కలిపితే ఏమన్నా వస్తున్నా అని చాలా మంది కలపడానికి స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు అందరూ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి అన్నప్పుడు ఏ బికి ఫ్రెండ్ అవుతాడు, బికి సికి ఫ్రెండ్ అవుతాడు అంటే చాలా మంది ఏకి బి బికి సి ఫ్రెండ్ కాబట్టి ఏ సి ఫ్రెండ్స్ ఏమో అని అనుకుంటారు. మీరు అజంప్షన్స్ చేయరాడు, కంపల్సరీ అలాంటి రూల్ ఏం లేదు. ఏకి బి ఫ్రెండ్ బికి సి ఫ్రెండ్ అయినందుకంటే ఏ సి ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వీ కెన్ సే ఓకే బోత్ ఆప్షన్స్ ఓకే బోత్ డేటాస్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఆప్షన్ 4ని మనము డెఫినెట్లీ ఓకే టిక్ చేయొచ్చు. ఆప్షన్ 4 అంటే ఏంటో కూడా చూసుకోండి మీరు. కంపల్సరీ మీకు ఆప్షన్ 4లో ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అని అంటే ఓకే. సో యూ కెన్ సే ఆప్షన్ 4 అంటే ఇంకొకసారి చూస్తాను చూడండి. ఇఫ్ బోత్ S1 and S2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఎస్ ఇప్పుడైతే నాకు సఫిషియంట్గా లేవు. ఎందుకనంటే ఏ ఫ్రెండ్ ఆఫ్ సి అని చెప్పాలంటే ఏ టు బి బి టు సి ఉన్నంత మాత్రాన ఏ టు సి రావాల్సిన అవసరం లేదు మా రైట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విచ్ నెంబర్ ఈజ్ అలాటెడ్ టు లెటర్ ఎస్ అన్నాడు. సో లెటర్ ఎస్కి ఏ నెంబర్ అలాట్ చేయొచ్చు అన్నాడు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఫస్ట్ డేటా ఏమి ఇచ్చాడంటే 26th లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ నెంబర్డ్ 1 to 26. 26 letters in English alphabet are numbered 1 to 26 in the order they occur అన్నాడు. చాలా క్లియర్గా ఇక్కడే చాలు మనకి. ఇంకా ఎందుకనంటే ఆర్డర్ ప్రకారం ఎస్ ఎన్నో లెటర్ వస్తున్నామా 19. సో 19 ఈజ్ ద నెంబర్ అని చెప్పొచ్చు. కానీ మళ్ళీ కింద వాడు కన్ఫ్యూజన్ కోసం ఇచ్చాడు. ఓవెల్స్కి నేను 1 2 3 4 5 ఇస్తున్నాను, అప్పుడు చెప్పండి ఓకే ఎస్ ఏమైతుంది. సో ఇప్పుడు పొరపాటున కానీ ఆ డేటాని తీసుకోకూడదు. ఎందుకనంటే ఇదే ఎనఫ్ మనకి. ఇక 26 లెటర్స్లో ఆర్డర్ వైజ్ పోతే 1 to 26 ఇచ్చేస్తున్నాం అని అంటున్నారు కాబట్టి కంపల్సరీ 1 ఈజ్ అలోన్ సఫిషియంట్ అమ్మా. ఓకే ఎస్కి 19 వచ్చేస్తుంది.
ఇప్పుడు ఇంకోటి కూడా 1 అలోన్ సఫిషియంట్ అయినప్పుడు 2కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, యూ కెన్ డ్రాప్ 2 మా అండ్ యూ కెన్ జస్ట్ సైన్ విత్ 1. అండ్ 76th క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్? ఏరియా ఆఫ్ ద సర్కిల్ పై ఆర్ స్క్వేర్. ఇది అందరికి తెలిసిన విషయమే. ద సర్కిల్ టచెస్ ద 4 sides ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ సైడ్ 5 units. ఇది కూడా అంటే జామెట్రీలో కొన్ని క్వశ్చన్స్ చెప్పినప్పుడు నేను చెప్పే ఉంటాను. సో మీరు చూసుకుంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడమ్మా, ఓకే, ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటున్నారు. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత అంటే అందరికీ తెలుసు పై ఆర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ మరి పై ఆర్ స్క్వేర్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ పై ఆర్ స్క్వేర్ అయినప్పుడు నాకు ఆర్ తెలిస్తే ఏరియా ఆఫ్ ద సర్కిల్ చెప్పేసినట్లే. అండ్ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ డేటాలో ఈ సర్కిల్ టచ్ చేస్తూ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది, అంటే కంపల్సరీ ఇలానే ఉండాలి. అప్పుడు ఇది 5 అయితే ఆటోమేటిక్గా ఇది కూడా 5 అవుతుంది. సో అప్పుడు రేడియస్ ఏమైతుంది, ఇది 2.5 2.5 ఆటోమేటిక్గా నీకు రేడియస్ 2.5 వచ్చింది. పై 22/7 ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇది చేస్తే వస్తుంది, కానీ చేయకూడదు. డోంట్ వేస్ట్ ద టైం. వెదర్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆర్ నాట్. ఎస్, ఐ కెన్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద డేటా 1. సో ఇప్పుడు డేటా 2 చూడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా డేటా 2 కూడా చూస్తే ఒకసారి వాళ్ళు ఎలా ఆలోచించాలి చూడండి. ద సర్కిల్ లైస్ ఇన్సైడ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 5 units. సార్ ఇక్కడ కూడా మరి సర్కిల్ లైస్ ఇన్సైడ్ ఎ స్క్వేర్ ఆఫ్ 5 units అన్నారు కదా సార్ అని అంటే నో, అది నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఇన్సైడ్ ఎ స్క్వేర్ అన్నారు కాబట్టి టచింగ్ ద స్క్వేర్ అన్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ కానీ ఆ విషయం ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఫిగర్ ఏమైతుంది, మనకి ఏ రకంగానే రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇంకా చిన్నగా రావచ్చు. దాట్స్ టచ్ అవ్వచ్చు, టచ్ కాకపోవచ్చు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ అజంప్షన్స్ ఇన్ ద గివెన్ సెకండ్ డేటా. కాబట్టి మనకు ఫస్ట్ డేటా ఇస్ ద పర్ఫెక్ట్ డేటా టు ఆన్సర్ ద క్వశ్చన్. నెక్స్ట్ 77th క్వశ్చన్ చూసుకున్నామా. 77th క్వశ్చన్ చూస్తే సూటబుల్ వర్డ్ దట్ ఫిల్ ద గ్యాప్స్ అన్నాడు. స్కూల్ డాష్ స్టూడెంట్స్, హాస్పిటల్ డాష్ పేషెంట్స్. కంపల్సరీ మీరు చూసిన వాళ్ళు ఎవరైనా స్కూల్ ఈజ్ రిలేటెడ్ టు టీచర్, ఓకే, అండ్ హాస్పిటల్ ఈజ్ రిలేటెడ్ టు డాక్టర్ అని తెలుస్తుంది కాబట్టి టీచర్ డాక్టర్ ఉన్న ఆప్షన్ ఏంటి చూసుకోండి ఒకసారి. సో టీచర్ డాక్టర్ ఉన్న ఆప్షన్ కంపల్సరీ 3 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ మా, రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వీ కెన్ సే. నెక్స్ట్ 78th క్వశ్చన్ చూద్దాం. సో 78th క్వశ్చన్ చూస్తే ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ సూట్స్ దట్ డేస్ వీక్స్ ఇయర్స్ అన్నారు. సో డేస్ని వీక్స్ని ఇయర్స్ని ఓకే సాటిస్ఫై చేసే వెన్ డయాగ్రామ్ ఏంటి అని అన్నారు. సో మీరు వెన్ డయాగ్రామ్ గీసేప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఏంటి డేస్ వీక్స్ ఇయర్స్ అన్నాడు, అంటే ఇయర్స్ పెద్దవి, దాని తర్వాత వీక్స్, దాని తర్వాత ఇయర్స్, ఓకే, డేస్. సో ఇయర్స్, వీక్స్, డేస్. సో లెట్ us see ఇలా ఇచ్చిన ఆప్షన్ ఏముందో చూద్దాం. సో 4th ఆప్షన్. సో వీ కెన్ లాక్ ద 4th ఆప్షన్ మా, రైట్. 4th ఆప్షన్ కరెక్ట్ అని చెప్పవచ్చు మనం. నెక్స్ట్ 79th క్వశ్చన్ చూసుకుంటే మనకు ఫ్రూట్ రీప్ ఫాల్ ఫ్లవర్ డాష్ అన్నాడు. సో ఫ్రూట్ అనేది రైపన్ అంటే అది ఓకే కంప్లీట్ షేప్కి రావడం, ఓకే, కంప్లీట్ ఫ్రూట్ షేప్కి రావడం. సో ఫ్రూట్ రైపెన్ అని అంటాం, అంటే రైపెన్ ఫ్రూట్ అని అంటే అది మనము అప్పుడు వాడచ్చు, దాన్ని తినవచ్చు. సో ఫ్లవర్ కూడా మనం ఎప్పుడు అనేది ఫ్లవర్ అని ఎప్పుడు క్లియర్గా తెలుస్తుంది అంటే మనం వికసించినప్పుడు, అంటే వీ కెన్ సే బ్లూమ్. సో బ్లూమ్ అనొచ్చు, ఓకే. గ్రో గార్డు, ఫాల్ గార్డు, ఫ్రాగ్రెన్స్ గార్డు, ఈ 3 కార్డ్ అని అన్నా కూడా మీరు బ్లూమ్కి రావచ్చమ్మా. మీకు తెలిసినవి చూసుకొని తెలియని కూడా రావచ్చు, రైట్. సో ఆన్సర్ బ్లూమ్ ఉంటుందమ్మా. లెట్ us see బ్లూమ్, యా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 80 క్వశ్చన్. యా, నౌ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ యువర్ పోలీస్ ఎగ్జామ్స్. ఎందుకనంటే ఈ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. 5, 10, 25, 10, 20, 100, 15, 26, 195, 30, 15 ఎక్స్. సో ఎలా చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అని మీకు స్పాట్లో కంపల్సరీ గుర్తుకు రావాలి. లేకుంటే మీరు రిలేషన్స్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు 5కి 10కి 25కి రిలేషన్ ఏంటంటే ఇప్పుడు నేను 5 into 10 by ఓకే 5 into 10 5 into 10 ఎంత మా 50 by 2 వేస్తే మనకు 25 వస్తుంది, కంపల్సరీ 25 వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 10 into 20 ఓకే by 2 వేసామనుకో కంపల్సరీ మనకు 100 వస్తుంది, ఓకే. సో ఇక్కడ చూడండి 100. సో 2 క్యాన్సల్, 100 వచ్చింది. ఇక్కడ 2 1 జర్ 2 5 జర్ 25 వచ్చింది. ఇక్కడ మనకు 100 వచ్చింది, అంటే ఈ నెంబర్ వస్తుంది మనకు కంపల్సరీ. సో అలానే మనం ఇంకా తెలుసు కాబట్టి ఇంకా అవసరం లేదు దీన్ని చెక్ చేయాల్సిన. ఒకవేళ చెక్ చేసినా మీకు 15 into 26/2 213 జా. సో 13 15 జా 195 వస్తుంది. సో అందుకే దాని టైం వేస్ట్ చేయకండి, 2 ప్రూఫ్లు సరిపోతాయి. 30 into 15/2 వేస్తే మనకు ఎంత వస్తుందో చూద్దాం. 2 1 జర్ ఓకే 215 జర్ 15 స్క్వేర్ 225. సో ఎక్స్ వాల్యూ 225 అవుతుందమ్మా. లేదా 225 ఉందో లేదో ఆప్షన్లో చూద్దాం. సో 225 ఆప్షన్ 3, ఎస్, ఎక్స్ వాల్యూ ఆప్షన్ 3లో వచ్చేస్తుంది. నెక్స్ట్ 81 క్వశ్చన్ చూద్దాం.
అగైన్ ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, 81 క్వశ్చన్ మళ్ళీ ఎందుకు అని అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చిన నంబర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ ద టైం. వెంటనే వచ్చు అని అంటే చేయాలమ్మా, లేదు అంటే యూ కెన్ లీవ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బికాజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రెండు మనం బేస్ చేసుకొని ఇప్పుడు కంపల్సరీ 4, 5. ఓకే, ఇది చూస్తే మీరు ఇక్కడ 6, 5, 4 చూసుకోండి. 6 5 జా 30, 34 జా 120, 120 - 7 8 జా 56. సో అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇవి చూసుకుంటే ఈ 3 నెంబర్లని మల్టిప్లై చేసేటోడు అంటే 6 × 5 × 4 ఇప్పుడు ఎంత వస్తుంది మనకు 34 జా 120 వస్తుంది. ఓకే, మైనస్ 8 7 జా 56, 120 - 56 ఎంతమ్మా మనకు 64. సో అలానే మీకు ఇది కూడా వర్కౌట్ అవుతుందో లేదో చూడండి. 5 4 జా 23 జా 60, 60 - 6 7 జా 42, 60లో 42 తీస్తే 18. సో 18 ఈజ్ పక్కా రైట్ ఆన్సర్. సో ఇక్కడ 18 ఉంది, ఇక్కడ కూడా మనకు 64 ఉంది కాబట్టి వీ కెన్ బిలీవ్ ఇట్ అండ్ వీ కెన్ అప్రోచ్ దిస్ ఇన్ అ సేమ్ మేనర్. 7 6 జా 42, 42 5 జా ఎంతో చూడండి, అట్లా చూడకండి. 6 5 జా 30, 37 జా 210, -8 9 జా 72, 210లో 72 తీస్తే ఎంతమ్మా 210లో 72 తీస్తే 210లో ఓకే 70 తీస్తే 140, 140 - 2 138. సో 138 ఆప్షన్లో ఉండో లేదో చెక్ చేద్దాం. So let us see 138. Yeah, option 2 లో ఉన్నామా, we can say option 2 is right answer, right? నెక్స్ట్ 82nd క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా ఏంటంటే సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం క్లాసెస్లో చేయిస్తాం ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్, దీనికంటే ఈజీ, దీనికంటే క్రూయల్, దీనికంటే హై లెవెల్ క్వశ్చన్స్ చేయిస్తున్నప్పుడు కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్లు అటెంప్ట్ చేయడంలో ఏం పెద్ద విశేషం ఏమి ఉండదమ్మా మనకు. సో 82 క్వశ్చన్ చూసుకుంటే ఓకే ఏమన్నాడు, if the following square is rotated to an angle of 90 degrees and about 90 degrees and O in anti-clockwise direction and then reflected to a parallel to AB, then the resulting square appears అన్నాడు. సింపుల్గా వాడు ఏం చెప్తున్నాడమ్మా 90 degreesకి రొటేట్ చేయమంటున్నాడు. ఎట్లా యాంటీ క్లాక్ వైజ్లో. సో ఇప్పుడు దీన్ని 90 degreesకి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసినాం అనుకో, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ ఆర్డర్లో. ఓకే, సో క్లాక్ ఎలా తిరుగుతుందో దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ ఆర్డర్లో తిప్పి ద రిజల్టింగ్ స్క్వేర్ అపియర్స్. అది ఇంకోటి ఏమన్నాడు వాడు, అండ్ దెన్ రిఫ్లెక్టెడ్ అన్నాడు. రిఫ్లెక్టెడ్ అంటే మిర్రర్ ఇమేజ్ చూసుకోవాలి. సో త్రూ ఏ లైన్ ప్యారలల్ టు ఏబి అని అన్నాడు. సో ఇప్పుడు సింపుల్గా ఏబికి ప్యారలల్గా ఉన్న లైన్ మీరు ఎప్పుడైతే రిఫ్లెక్ట్ పెట్టినారో ఇక్కడే షార్ట్ కట్ ఉందమ్మా. వాడే ఇక్కడ మీకు ఒక క్లూ ఇచ్చాడు, ఏబికి తిప్పిన తర్వాత ఏబికి ప్యారలల్గా చూపించు అని అంటున్నారు. ఆబ్వియస్లీ ఏబికి ప్యారలల్గా చూపిస్తే నువ్వు ఫస్ట్ ఏబినే కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏబి వచ్చిన ఇమేజే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఈ రెండు ఆప్షన్స్ మనకు ఉండవు, ఈ రెండు ఆప్షన్స్లోనే ఆన్సర్ వస్తాయి. సో కంపల్సరీ ఇక్కడ ఏబి వస్తే బి పక్కన సి కంపల్సరీ రావాలి, కానీ ఇక్కడ ఏబిసిడి వస్తుంది. సో ఈ ప్యారలల్గా మనకు ఏబి ఇక్కడ ఉంటే కంపల్సరీ సిడి ఇక్కడ రావాలి. సో ఆప్షన్ 1ని మనం ఆన్సర్ అని చెప్పుకోవచ్చు, రైట్? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ మీరు 83rd క్వశ్చన్కి వెళ్తే ఇది కూడా 83rd క్వశ్చన్ కూడా ఇది డేంజర్ ఏమా. ఎందుకని అంటే ఇలా ఇచ్చారు మీకు. సో ఇలా ఇచ్చినా కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే 2 3 జా 6 4 జా 24 ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకుంటే విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఇక చూసుకోండి 2 × 3 × 4 ఇది 24 అవుతుంది. సో 2 3 జా 6 4 జా 24 మా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మీరు చూసుకుంటే 5 6 జా 30, 5 6 జా 30, 7 జా 210. సో 5 × 6 × 7 210 అవుతుంది. అట్లా 5 × 7 35. సో సింపుల్గా చెప్పాలంటే 7 × 20. ఓకే, అంటే మీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ 20, ఇక్కడ 4 రావాలి. ఎందుకనంటే అప్పుడు 4 × 5 × 7 మీకు 140. లేదు నీకు 4 అనేది పక్కన పెడితే ఎక్స్ పెట్టు, అప్పుడు నీకు ఎక్స్ 20 జా 5 4 జా వస్తుంది. సో ఎక్స్ = 4 కంపల్సరీ రావాలి. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఒకసారి 3 8 జా 24, 2 జా 48. అట్లానే y × 6 × 10 120 కావాలి. సో y × 6 × 10 120 కావాలంటే 6 1 జా 6 20 జా 2 జా. సో y = 2 మా, రైట్? దట్స్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్. ఒకసారి చూద్దాం 4, 2 ఆప్షన్లో ఉందా? 4, 2 ఎస్ ఉంది మా, రైట్?